ఏమండి టైం ఎంత? ఏమో ఇంత పెద్ద సంవత్సరం 2 చేతుల్లో పట్టుకొస్తున్నాను, నన్ను వచ్చి టైం అడుగుతున్నావా? రా ఈ పక్కకు వచ్చి నువ్వే చూసుకో. ఓహో 4:15. రే తెలియపోతే తెలియదని చెప్పు. ఇప్పుడే ఉదయం 8:30 బస్సుకు దిగాను. గొప్ప తెలిసిన వాళ్ళ 4:15. కాదు తలకిందులుగా ఉంది, అందుకే సరిగ్గా తెలియలా. అవును ఏంటి ఇలా వచ్చారు? ఏంటండి మాట్లాడరే? ఈ ఊరు పెద్దను కలుసుకోవాలి. చాలా ఊరు పెద్దనా? ప్రమీలా మీ ఇంటికి వెళ్తున్నారు, మీ నాన్న కోసం అంట. మా నాన్న కోసమా? ఎందుకబ్బా? అదంతా అడగల, అంతలోనే వెళ్ళిపోయారు. ఒకవేళ మా చుట్టాలే ఉంటారేమో. ఏమండి మీరు మా నాన్న కోసం వెళ్తున్నారా? మీ నాన్న ఎవరో ఏమిటో నాకు తెలీదు. ఈ ఊరు ప్రెసిడెంట్ కోసం అయ్యో అయినండి మా నాన్న. ఓహో అవును మీరు మా నాన్న తరఫు చుట్టాలా మా అమ్మ తరఫు చుట్టాలా? ఏ తరఫున చుట్టాను కాను. నేను రేపటి నుంచి ఊళ్ళోనే ఉండాలి, అందుకు అద్దె కొంప కావాలి. మీ నాన్న ఈ ఊరు ప్రెసిడెంట్ కదా, వారితో చెప్తే ఏర్పాటు చేస్తారు కదా అని వెళ్తున్నా. సరే ఇవన్నీ ఇవ్వండి, నేను పట్టుకుంటాను. అబ్బాయి ఏంటండి మీరు మా ఊరికి వచ్చారు, ఈ మాత్రం చెబితేలా? ఇదిగో తీసుకో, పట్టుకోరా. రండి. చూడండి పిల్లాడు మన పిల్లాడా? మన పిల్లాడు కాదు, నా పిల్లాడు. అదే అదే అడిగా. అవును పిల్లాడు వాళ్ళ అమ్మరాలే? వెనకాల వస్తుంది. వెనకాల? అవునవును, మీరు ఇల్లు గిల్లు చూసుకుని సామాన్లు గేమాలు చేర్చుకుని ఆ తర్వాత వస్తేనే కదా వాడికి పని. రానివ్వండి రానివ్వండి, నెమ్మదిగా రానివ్వండి, ఏం కంగారు లేదు. పిల్లాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నా పోలికే, అందుకే కదా అనుమానం వచ్చింది. ఊరికి లొడలాడ వాగమాక. ఊరికి ఎంత దూరం ఉంటుంది? సగం పైన ఉంది. సగమా? కాదు దూరం సగం పైన ఉందన్నా. ఒకే ఒక మాట అడగనా? ఈ ఊరికి ఏం పని మీద వచ్చారు? ఈ ఊళ్ళో బడికి మాస్టర్గా వచ్చాను. చూడండి మీరు ఈ బడి పంతులుగా ఉండే కంటే వంకాయలు టెంకాయలు అమ్మడం, బెల్లం గిలం అమ్మడం అటువంటి పనులు చేస్తే మంచి లాభం గిడుతుంది కదా. ఆలోచిస్తా. కాదు నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఊరు పిల్లలు అదో మాదిరి, కొంచెం పరాగ్గా ఉంటే మోసం చేసేస్తారు. పరాగ్గా ఉంటే కదా నేను చాలా జాగ్రత్త అయిన వాడిని. అంత తేలిగ్గా నన్ను ఇవన్నీ ఎన్నాళ్ళరా? చాలే ఆపరా. ఏది ఎవరైనా ఆడపిల్లో లేక మగపిల్లాడో నా పక్కకు వచ్చి దైవ ప్రార్థన చేయండి. ఏంట్రా అంతా గుడ్లు మిటకరిస్తారు? ఇంతకు ముందున్న మాస్టారు దైవ ప్రార్థన నేర్పలేదా? అవన్నీ నేర్పలేదు సార్. ఆయన ఎప్పుడో వచ్చేవారు, రాగానే బెల్ల కొట్టమనేవారు. బెల్లి కొట్టగానే మేమంతా వెళ్ళిపోతాం. సరే సరే, ఈ ఒక్క రోజుకు నేను ప్రార్థన చేస్తాను, అది మీరు తిరిగి పాడండి. రేపటి నుంచి మీరు ఎవరన్నా పాడాలి. ఏది అందరూ పాడండి చూద్దాం. కరుణ బ్రోచు కరుణా సాగర, చదువులు సకలం మాకు 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 వసగు దేవా, కరుణ బ్రోచు కరుణా సాగరా. అమ్మాయి థ్యాంక్స్ అండి. మీరంతా సరే సరే, అందరూ లైన్గా క్లాస్కి పోండి. సురేష్, వచ్చాను సార్. సుబ్బారావు, వచ్చాను సార్. బుడంకాయ్, వచ్చాను సార్. ఎవరబ్బా శరీరవాణి? ఎవరాయన? ఎవరా బుడంకాయ్? వచ్చాను సార్. తమరేనా? ఏరి నీ తోకలు ఇద్దరు ఉండాలా నీతో పాటు? మీరు లేవండ్రా. త్రిమూర్తులా? ఈరోజు మొదటి రోజు, అందుకనే ఊరుకున్నాను. పోను పోను చూస్తాను. కూర్చోండి. రఘురాం, వచ్చాను సార్. పుల్లారావు, వచ్చాను సార్. వెంకటరత్నం, వచ్చాను సార్. రామకృష్ణ, వచ్చాను సార్. సుబ్రహ్మణ్యం, వచ్చాను సార్. రంగనాథం, వచ్చాను సార్. వెంకటపతి, వచ్చాను సార్. రాజారాం, వచ్చాను సార్.
ఇప్పుడు 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు అంతా కలిసి కూర్చున్నారు. ముందు ఈ 2వ క్లాసు వాళ్ళు మాత్రం లెక్కలు ఎంత బాగా చేస్తారో చూస్తాను. ఏది ఎవరన్నా ఒకరు చెప్పండి చూద్దాం. హాయ్ 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 హాయ్. లేదురా అన్న, లేదురా లేదురా, ఏదమ్మా నోరు జరు నోరు జరు. ఏది ఎవరై ఏంటి కాదు, ఇన్ని రోజులుగా బడి మూసే ఉంది కదా, ఇప్పుడే ఇన్నాళ్ళ తర్వాత బడి తెరిచారని ఎలా ఉందో ఏమిటో చూసిపోదామని వచ్చాం. ఏమే అంతా బానే ఉంది, దయచేసి వెళ్ళండి అమ్మా. అదేంటండి మీరు కొత్తగా వచ్చారు కదా, ఏం చేస్తున్నారని సరదాగా చూసిపోదామని వస్తే పోని ఎలగొడతారు ఏక, అంతే కదా. పిచ్చిగా మాట్లాడకండి అమ్మా. మీరంతా ఇలా నుంచుంటే పిల్లలు ఎట్లా చదువుకోవాలని? అమ్మలక్కలు పేరెంట్ అనుకొచ్చి వెళ్ళండి, వెళ్ళమని చెప్తుంటే. కాదండి, ముక్కు మీద ఉంది నీకు కోపం. ఇంత కోపిట్టోర్లో ఉన్నారు, ఈ దగ్గర పిల్లలు చదువుకుంటే బాగుపడ్డట్టే. ఈయన పెద్ద మేటారును, ఈయన పెద్ద పాడిని. ఏది పుడంకాయ పక్కన ఉన్న చిట్టబ్బాయి చెప్పు. 5 2 ఎంత చెప్పు. 5 2 7 7. 5 2 ఒకేడేగా, 2 ఎలా వచ్చాయి? 4 3 ఎంతో చెప్పు. 4 3 యో ఏడేరా ఏడేరా. ఏడే రానా రాయ్. ఏరా రాను రాను మరే తగ్గుతుంది. అయ్యో, నేను తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. నిన్నే నీకు చెప్పాలనుకున్నాను. ఒక కన్న పిల్లవి చిన్నపిల్లల వీళ్ళతో కలిసి తిరుగుతున్నావా? సిగ్గులేదు నీకు? పైగా ఎక్కడికి తయారయ్యావా? కాదు, నేను ఎప్పుడు వీళ్ళతో కలిసి తిరుగుతుంటాను. ఈ రోజు హఠాత్తుగా బడి మొదలెట్టినందువల్ల వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. అందుకే నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. నేను వీళ్ళతో కలిసి ఆ మూల కూర్చోవచ్చా? తా చెడ్డ కోతి వనమంతా చెడగొట్టిందట. ఏం వీళ్ళు బుద్ధిగా చదువుకోవడానికి ఇష్టం లేదా? చీచి, అటువంటి కోతి పనులేం చేయను. నోరు మూసుకొని బుద్ధి మంత్రాలే ఇక్కడ కూర్చుంటా. నీ బుద్ధి గిద్ది నాకు అవసరం లేదు, ముందు బయటికి వెళ్ళు. నేనేమన్నా మీ ఒళ్ళో కూర్చుంటారని చెప్పానా? బయటికి వెళ్ళమన్నా మరి అదిగా బయటికి నడు. మీ కుర్రోడు ఏలో నిద్రపోతున్నాడు కానీ నేను మాత్రం. పర్వాలేదు సార్, కూర్చొని మీరే రాసుక. అరే, మీరు ఇలా అడ్డుగా నించుంటే నేను ఎలా వెళ్ళేది? మీరంతా పాపం ఏమైపోతారు? ఏంట్రా ఏంట్రా కూర్చో, ఏంటి కూర్చోవు? అధిక ప్రసంగం చేస్తావు ఏమిటనుకుంటా? నువ్వు పళ్ళు రాలగొడతావు రాసుకెళ్ళి. నీకన్నా బుద్ధుందా? ఇదేమైనా బడి అనుకున్నావు, మరి ఇంకేదని అనుకున్నావా? ఇంకోసారి ఇలా వచ్చావో కాలు చేయి విరగొడతాను. ఆడపిల్ల కదా అని చూస్తుంటే ఆగంట్రా ఆగంట్రా ఆగంట్రా. అరే ఎందుకు పొద్దున బడిలో బెల్ కొట్టా నువ్వు? తెలియక చేశానండి. ఏంటి తెలియక చేసావు? మీ నాన్న ప్రెసిడెంట్ అయితే నువ్వేమైనా చేయొచ్చు అర్థమా? పద మీ నాన్న అడుగుదాం. వద్దండి, మా నాన్నతో చెప్పకండి, నన్ను చంపేస్తాడండి. నమ్మకండి మాస్టారు, ఇది కాలాంతకురాలు. మీరు నేను చెప్తే మాట విందో, వీళ్ళ నాన్నతో వెళ్ళి చెప్తే కొరడా తీసి నాకు తగిలిస్తే అదే దారిలోకి వస్తుంది. ఇక మళ్ళీ స్కూల్ పక్క వచ్చి చూడు చెప్తా. ఏమయ్యా బియ్యం ఏ రకాలు ఉన్నాయి? ఉన్నాయండి, నా దగ్గర ఉన్న వాటిలో ముతకలు చాలా బాగుంటాయండి. సన్నాలు అక్కులు బంగారు తీగులు ఇవేమి లేవా? సర్లేండి, వీటికి ఊళ్ళో సరైన బేరాలు లేవు. అవన్నీ పెడితే మాకు గిట్టుబడి అవ్వదండి. ముతకలు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నం మల్లె పువ్వులా మిలమిల్లాడుతుంది, తీసుకువెళ్ళండి. అదేం వద్దు, కొత్త బియ్యం అన్నం ముద్దబద్ద అయిపోతుంది. పాత ఉంటే పాతవి కొంచెం రేట్ ఎక్కువ అండి. పర్వాలేదు ఇవయ్యా, 2 కేజీలు ఇవ్వు. చిట్టబయ్య, ఆ పాత బియ్యంలో మాస్టర్ 2 కేజీలు వేయి. ఇదిగో ఇక్కడ పెట్టి కొలవయ్యా. పోయి నేను ఊరందరికి లోపల చూస్తుంటే నువ్వు ఇక్కడ తీయమంటే ఏమిటి అర్థం? ఆ తూకం రాయలయ్యి. ఊరికి రాయిందుకు ఇవ్వయ్యా. ఏమిటయ్యా అదిలోనే హంసపాదు. ఇదిగో సీలు ఉందని చూసా. సరేలే, మొత్తం కొట్టే తనిఖీ చేసేలా ఉన్నావు. ఏంటయ్యా వేళాకోళమా? ముందు కాయలన్నీ పాడి చేసావు, పైగా ఇప్పుడు ఆకు పీకేస్తున్నావు. నాకు పువ్వు మాత్రం చాలు, ఆకులన్నీ నువ్వే ఉంచుకో. నేనంటే నన్ను వస్తే చాలు, నా వ్యాపారం గోవిందా. రే త్వరగా కానీరా, నేను పంపించేదా? ఏమిటి ఇది, నువ్వు మరి ఆడవాళ్ళ బేరం చేస్తున్నావు? కాస్త నువ్వు ఊరుకుంటావా? వంకాయ 1/2 కిలో కావాలి. తర్వాత గుడ్లుంటే 6 నువ్వు. అవును, ఆ రోజు నువ్వు ఇల్లు చూసుకోగానే మీ ఆవిడ ఇక్కడికి తీసుకొస్తానా? ఎందుకు ఇంకా తీసుకురాలా? ఒంట్లో బాగాలేదు, ఇంకో వారం 10 రోజులు వస్తుంది. బేరం చేస్తుంటే ఏంటి పానకంలో పుడుకులా? పరాగా ఉంటే కొట్టువాడు మోసం చేయడు. ఏమిటి నిన్న నేనా? అయ్యో బాబోయ్. ఇదిగో టమోటా ఎక్కడదయ్యా? పక్క కొట్లోది. వాణ్ణి కూడా ఏడిపించావా? రేయ్ త్వరగా పని కానీరా. ఇదిగో ఏంటి గుడ్లు? నాటుగుడ్డు. చీటి కాశంలో గుడ్డు ముంచి తెచ్చినట్టు రంగు చూస్తేనే తెలుస్తుంది.
పోయి నాటుకుంటే చెప్పా నేను కొని తెచ్చానుగా. నువ్వు మోసపోతే నేను మోసపోవాలా? అయ్యో కర్మ. ఒరే ఈ వంకాయలు చూచివరా. ఏమిటే గార్డీలు చేస్తున్నావు? మధ్య తిరిగితే మంచి గుడ్డు, లేకపోతే చెడిపోయిందని అర్థం. బడి మూసుంటేనే బాగుండేది.